టీడీపీ డిజిటల్ మహానాడుకు తెలుగు తమ్ముళ్లు హ్యాండ్ ఇచ్చేశారు. వైఎస్ఆర్ జిల్లాలో అసలే అంతంత మాత్రంగా టీడీపీ పరిస్థితి. అధికారంలో ఉన్నా ఏమాత్రం మార్పు లేదని స్పష్టంగా తెలియజెప్పింది. ఈవీఎంల ద్వారా అధికారంలోకి రావడమే కానీ క్యాడర్లో లీడర్లలో ఏమాత్రం సరుకు సత్తా లేదనేది ఈ మహానాడుతో తేటతెల్లమైపోయింది. నిత్యం సవాళ్లు విసిరే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి నియోజకవర్గంలో మహానాడు అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక బద్వేల్లోనైతే 2 వర్గాలుగా విడిపోయి డుమ్మా కొట్టేశారు. రాయచోటిలో చంద్రబాబు ప్రసంగిస్తున్న కుర్చీలు ఖాళీగా కనిపించాయి. చూశారుగా, ఇది వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ డిజిటల్ మహానాడు పరిస్థితి. ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తున్న డిజిటల్ మహానాడులో పట్టుమని 10 మంది కూడా లేకపోవడం చూస్తూనే వైఎస్ఆర్ జిల్లాలో టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందనేది స్పష్టమవుతోంది. ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డిజిటల్ మహానాడుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు హ్యాండ్ ఇచ్చేశారు. భారీగా తరలి వస్తారని నేతలు భావించి పెద్ద పెద్ద ఫంక్షన్ హాళ్లలో మహానాడు ఏర్పాటు చేస్తే పట్టుమని 10 మంది కూడా హాజరు కాలేదు. దీంతో తెలుగుదేశం నేతలు తలలు పట్టుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా 78 క్లస్టర్లలో టీడీపీ డిజిటల్ మహానాడు పెట్టింది. సెంట్రలైజ్ సిస్టమ్ ద్వారా నేతలంతా అక్కడ మాట్లాడితే ఇక్కడ క్యాడర్ వారి దిశానిర్దేశాన్ని తీసుకోవాలని వారం రోజుల నుంచి హడావుడి చేశారు. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన కడప నగరంలో పరిస్థితి దారుణంగా మారింది. నిత్యం సవాళ్లు, ప్రతి సవాళ్లంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇలాకాలో పరిస్థితి దయనీయంగా మారింది. వారం రోజుల నుంచి ఆమె భర్త శ్రీనివాసులు రెడ్డి కార్యకర్తలను బతిమలాడుకున్నా పట్టుమని 10 మంది కూడా సమావేశాలకు హాజరు కాలేదు. దీంతో డిజిటల్ మహానాడు వేదికలు ఇలా బోసిపోయి కనిపించాయి. మరోవైపు బద్వేల్ నియోజకవర్గంలో 2 వర్గాలు కత్తులు దూసుకుని మహానాడుకు డుమ్మా కొట్టేశాయి. అక్కడ రితీష్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి వర్గాల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరులో మహానాడు నిర్వహణ బాధ్యతలు సూర్యనారాయణ రెడ్డికి అప్పచెప్పారు. దీంతో కినుక వహించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి ఏకంగా మహానాడుకే డుమ్మా కొట్టేశారు. తమ సొంత ఆఫీసులో చంద్రబాబు ప్రసంగాన్ని చూస్తూ కాలక్షేపం చేసేశారు. రితీష్ రెడ్డి మామ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పినా వినలేదు. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన డిజిటల్ మహానాడు వేదికలు కూడా వెలవెలబోయాయి. ఇక మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇలాకాలో పరిస్థితి అయితే మరీ దారుణంగా మారింది. ఏదో అధిష్టానం చెప్పింది కదా అని క్లస్టర్ల వారీగా మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తే పార్టీ క్యాడర్ మాత్రం అంత సీరియస్ గా తీసుకున్నట్లు కనిపించలేదు. ప్రతి చోట ఖాళీ కుర్చీలే దర్శనమివ్వడం, వర్గాలుగా విడిపోయి ఏకంగా కార్యక్రమానికే డుమ్మా కొట్టడం దర్శనమిచ్చింది. మొత్తం మీద ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఏదో మహానాడును నిర్వహించామన్నట్లుగా చేతులు దులుపుకున్నారు. ఖర్చులు ఎవరు పెట్టాలని కొన్ని చోట్ల, ఆధిపత్యం ఎవరిదని ఇంకొన్ని చోట్ల వివాదాలు కొనసాగిస్తూ పార్టీ కార్యక్రమానికి పంగనామాలు పెట్టేశారు పచ్చపార్టీ నేతలు.